నమస్తే ఈనాటి వార్తలకు స్వాగతం. ఈనాటి వార్తలలోని ముఖ్యాంశాలు. తెలంగాణ వరద బాధితులకు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ₹1 కోటి విరాళం. సీఎం రేవంత్ కు చెక్ అందించిన ఆయన. రోడ్డు ప్రమాదంలో 7 కూలీలు మృతి చెందడం అత్యంత బాధాకరం. మృతుల కుటుంబాలకు ప్రభుత్వం ప్రకటించిన పరిహారం అందించిన రాష్ట్ర మంత్రి కందుల దుర్గేష్. సాంఘిక సంక్షేమ శాఖ పాఠశాలలో విద్యా ప్రమాణాలను పెంచాలి. జడ్పీ స్థాయి సంఘాల సమావేశంలో అధికారులకు చింతలపూడి ఎమ్మెల్యే రోషన్ కుమార్ సూచన. పోలవరం నిర్వాసితులకు పరిహారం అందించి న్యాయం చేసే విధంగా చర్యలు తీసుకుంటాం. పోలవరం ఎమ్మెల్యే చెర్రి బాలరాజు వెల్లడి. తెలంగాణలో వరద బాధితులను ఆదుకునేందుకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ముందుకొచ్చారు. తన సొంత నిధుల నుంచి ₹1 కోటి తెలంగాణ ముఖ్యమంత్రి సహాయ నిధికి విరాళంగా అందజేశారు. హైదరాబాద్ జూబ్లీహిల్స్లో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో పవన్ కళ్యాణ్ భేటీ అయ్యారు. వరదల సమయంలో ప్రకటించిన విధంగా ₹1 కోటి చెక్కును ఆయనకు అందజేశారు. ఈ సందర్భంగా డిప్యూటీ సీఎం పవన్ను సీఎం రేవంత్ సత్కరించారు. అనంతరం వారిరువురు పలు అంశాలపై కొద్దిసేపు చర్చించారు. రోడ్డు ప్రమాదంలో 7 కూలీలు మృతి చెందడం అత్యంత బాధాకరమని రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్ దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. దేవరపల్లి వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో నిడదవోలు మండలం తాడిమళ్ల, ఒనకరమిల్లి గ్రామాలకు చెందిన 7 కూలీలు మృతి చెందారు. మృతుల కుటుంబాలకు ఒక్కొక్క కుటుంబానికి 5 లక్షల చొప్పున ప్రభుత్వం పార్టీ సహాయం ప్రకటించింది. జిల్లా కలెక్టర్ పి ప్రశాంతితో కలిసి ప్రభుత్వం నుంచి వచ్చిన నగదు చెక్కులను బాధితులకు మంత్రి అందజేశారు. అంతేకాకుండా ఒక కుటుంబానికి ₹25,000 చొప్పున తన సొంత నిధులను కూడా మంత్రి అందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రోడ్డు ప్రమాదంలో 7 కూలీలు మృతి చెందిన ఘటన తన మనసును కలిచివేసిందన్నారు. బాధిత కుటుంబాలకు ప్రభుత్వం అండగా ఉంటుందని హామీ ఇచ్చారు. అదేవిధంగా క్షతగాత్రులకు కూడా మెరుగైన వైద్య సేవలు అందించే విధంగా చర్యలు తీసుకుంటామని మంత్రి హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో పలువురు అధికారులు పాల్గొన్నారు. ధైర్యంగా ఉండమను. మీరందరూ కూడా ధైర్యం చెప్పాలి. మీరు అలాగే బాధపడితే ధైర్యం వస్తుంది. అన్నదండలుగా ఉంటాం అని చెప్పడానికి పిల్లలు చదువుకి అన్ని ఉపయోగపడతాయి. నేను పర్సనల్గా ఒక 25,000 ఇస్తున్నాను. అమ్మా బాధపడ తల్లి బాధపడకమ్మా తల్లి ధైర్యంగా మరి పిల్లలు చిన్నోళ్ళు కదా. ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు 5 లక్షలు పంపించారు. ఈ రోజు నీ కష్టం తీరిపోతుంది కాదు, కాకపోతే పిల్లలు చదువుకి అటు పడతాయి. 5 లక్షలు తీసుకోండి. నేను పర్సనల్గా ఒక సాంఘిక సంక్షేమ శాఖ పాఠశాలల్లో విద్యా ప్రమాణాలను పెంచడంతో పాటుగా విద్యార్థులకు మెరుగైన మౌలిక వసతులు కల్పించాలని అధికారులకు చింతలపూడి శాసనసభ్యులు సొంగ రోషన్ కుమార్ సూచించారు. ఏలూరులోని జిల్లా పరిషత్ కార్యాలయంలో జరిగిన జిల్లా పరిషత్ స్థాయి సంఘాల సమావేశంలో తాడేపల్లిగూడెం ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్తో కలిసి ఎమ్మెల్యే రోషన్ పాల్గొన్నారు. ఈ సమావేశంలో సాంఘిక సంక్షేమ పాఠశాలలపై అధికారులతో చర్చించారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే రోషన్ మాట్లాడుతూ ఈ విద్యా సంవత్సరం ప్రారంభంలో తాము ఇచ్చిన లెటర్స్పై ఎందుకు స్పందించలేదని నిలదీశారు. విద్యార్థులకు ఎందుకు సీట్లు కేటాయించలేకపోయారో చెప్పాలని ప్రశ్నించారు. వచ్చే విద్యా సంవత్సరం నుంచి తప్పకుండా సీట్లు కేటాయించాలని సూచించారు. అదేవిధంగా విద్యా ప్రమాణాలు పెంచాలని, విద్యార్థులకు నాణ్యమైన భోజన వసతి కల్పించాలని, ముఖ్యంగా సెక్యూరిటీ వ్యవస్థను పటిష్టం చేయాలని పలు సూచనలు చేశారు. ఈ కార్యక్రమంలో జెడ్పీ సీఈఓ సుబ్బారావుతో పాటుగా పలువురు అధికారులు పాల్గొన్నారు. కదండి, మీరు ఒక రెస్పాన్సిబుల్ రోల్ ఉన్నప్పుడు మీరు రెస్పాన్సిబుల్ రోల్ ఉన్నప్పుడు దానికి సరిగ్గా చేయనప్పుడు ఎందుకంటే చెప్పండి, మీకు డిమాండ్ ఎక్కువ తెలుసు, దాన్ని మీట్ అవ్వలేకపోతే తెలుసు, దాని సొల్యూషన్ తెలుసు, అట్లీస్ట్ పొలిటిషియన్ డిస్కస్ చేశారా, కన్సల్ట్ ఆఫీసర్ డిస్కస్ చేశారా? ఎన్నికల్లో హామీ ఇచ్చిన మేరకు పోలవరం నిర్వాసితులకు పరిహారం అందించి న్యాయం చేసే విధంగా తమ ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని పోలవరం శాసనసభ్యులు చిర్రి బాలరాజు తెలిపారు. పోలవరం నియోజకవర్గంలోని కుక్కునూరు, వేలేరుపాడు మండలాల్లో వరద ముంపుకు గురైన ప్రాంతాలలో గురువారం ఎమ్మెల్యే బాలరాజు పర్యటించారు. ప్రజల వద్దకు వెళ్లి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. అదేవిధంగా ప్రభుత్వ ఆదేశాల మేరకు నిత్యావసర సరుకులు అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే బాలరాజు మాట్లాడుతూ వరద ప్రభావంతో నష్టపోయిన ప్రజలకు తక్షణమే నిత్యావసర సరుకులను అందించే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకుందన్నారు. దీనిలో భాగంగానే బాధితులకు నిత్యావసర సరుకులు అందజేశామన్నారు. అదేవిధంగా ఎన్నికలలో ఇచ్చిన హామీని నెరవేర్చే దిశగా సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ప్రణాళికలు రూపొందించారన్నారు. వచ్చే సీజన్ కల్లా కుకునూరు, వేలేరుపాడు మండలాల్లోని పోలవరం ప్రాజెక్టు నిర్వాసితులకు పరిహారం అందించేందుకు చర్యలు తీసుకుంటామని ఎమ్మెల్యే బాలరాజు స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో ఆర్డీఓ అద్దయ్య, జనసేన నాయకులు గడ్డమణుగు రవికుమార్తో పాటుగా పలువురు అధికారులు, నాయకులు పాల్గొన్నారు. ఈరోజు కుకునూరు, వేలేరుపాడు ముంపుకు గురైనటువంటి ప్రాంతాలని సందర్శించడం జరుగుతుంది. ప్రభుత్వం నుంచి వచ్చేటువంటి ఒక్కొక్క కుటుంబానికి 5 కేజీల బియ్యం, మంచి నూనె కేజీ, కందిపప్పు కేజీ, ఆయిల్ ప్యాకెట్ కేజీ, 5 రకాల కూరగాయలు, ఉల్లిపాయలు ఇవన్నీ కూడా ప్రతి కుటుంబానికి ఇవ్వమని ఆదేశించడం జరిగింది ముఖ్యమంత్రి గారు. దాన్ని ఉద్దేశించి ఈరోజు 9 గ్రామాలకి 1494 కుటుంబాలకి ఈరోజు ప్రభుత్వం తరఫున ఇవి అందించడం జరుగుతుంది. అలాగే గత 2 నెలల నుంచి వచ్చేటువంటి వరదలకి ప్రభుత్వం యంత్రాంగం మొత్తం అప్రమత్తమైంది. ప్రతి ఒక్క గ్రామాన్ని ఒక్క ప్రాణం పోకోకుండా, ఒక్క నష్టం జరగకోకుండా కంటికి రెప్పలాగా ఇక్కడ అధికారులు అలాగే నాయకులు అందరూ కూడా కంటికి రెప్పలాగా గ్రామాలను కాపాడడం జరుగుతుంది. ఈ వరదని ముందుగానే గ్రహించి ఇక్కడ ఉన్నటువంటి గ్రామాలని ఎక్కడ నష్టం జరగకోకుండా వాళ్ళని అప్రమత్తం చేసి వాళ్ళకి ఏదైతే 10 రోజులకు సరిపడేటువంటి అన్ని నిత్యావసర సరుకులు కానీ, బియ్యం కానీ, అలాగే మొన్న జరిగినటువంటి వరద పోస్ట్ ఫ్లడ్కి 3,000 రూపాయలు ప్రతి కుటుంబానికి కూడా ప్రభుత్వం ద్వారా అందించడం జరిగింది. ఇలాగా ఈరోజు అప్రమత్తమై ఏ ఒక్క ప్రాణం పోకుండా ఈరోజు ఎన్డీఏ ప్రభుత్వం ముందుకు వెళ్తుంది. అలాగే అధికారులందరూ కూడా అప్రమత్తమయ్యారు. అలాగే ఇక్కడ ఉన్నటువంటి ప్రజలందరూ కూడా ఈరోజు ఒకటే అడుగుతున్నారు, మాకు ప్యాకేజ్ ఇవ్వండి, ప్యాకేజ్ ఇచ్చి మమ్మల్ని ఇక్కడ నుంచి తరలించండి, మేము స్వచ్ఛందంగా వెళ్ళిపోతామని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తప్పకుండా ఏదైతే 2024 జరిగినటువంటి ఎన్నికల్లో ఎన్డీఏ కూటమి గెలిస్తే తప్పకుండా పోలవరం ప్రాజెక్టు నిర్వాసితులకు న్యాయం జరుగుతుందని మేము ఆ రోజు హామీ ఇచ్చాం. కాబట్టి తప్పకుండా హామీని నెరవేర్చే విధంగా ఈరోజు చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు కేంద్రంతో మాట్లాడి ఆ ప్రత్యేకమైనటువంటి నిధులు తీసుకొచ్చి ఈరోజు నిర్వాసితులకు న్యాయం చేసే విధంగా మేము కృషి చేస్తున్నాం. తప్పకుండా మళ్ళీ సీజన్ కల్లా ఏదైతే వీరికి నష్టపరిహారం అందించి వీళ్ళని ఎక్కడి నుంచి తరలించాలి అనేది ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది. తప్పకుండా ఆ దిశగా మేము అడుగులు వేస్తున్నాం. జంగారెడ్డిగూడెం మండలం నిమ్మలగూడెంలో విద్యుత్ షాక్కు గురై ఒకరు మృతి చెందగా మరొక 2 గాయపడ్డారు. ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. మృతుడు టీడీపీ నాయకుడు కావడంతో పలువురు నాయకులు దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు.
బాధితులు తెలిపిన వివరాల ప్రకారం నిమ్మలగూడానికి చెందిన కంకిపాటి నాగరాజు అనే రైతు పొలంలో విద్యుత్ మరమ్మతులు చేసే లైన్మెన్ ఎల్సీ తీసుకొని విద్యుత్ ప్రసరణ నిలిపివేయించాడు. దీనితో విద్యుత్ నిలిపివేశారని నాగరాజు తన బోరుకు ఉన్న కరెంటు వైర్లు సరిచేస్తున్నాడు. నాగరాజును గమనించిన లైన్మెన్ సబ్ స్టేషన్కు ఫోన్ చేసి ఎల్సీ రిటర్న్ చేయించాడు. దీనితో ఒక్కసారిగా విద్యుత్ ప్రసరణ జరిగి నాగరాజుతో పాటు మరొక 2 విద్యుత్ షాక్కు గురయ్యారు. నాగరాజు ఘటనా స్థలంలోనే మృతి చెందగా గాయపడిన ఇద్దరిని లక్కవరం ప్రాథమిక ఆసుపత్రికి తరలించి వైద్య చికిత్స అందిస్తున్నారు. అక్కడి నుంచి ఒక్కరిని మెరుగైన చికిత్స నిమిత్తం జంగారెడ్డిగూడెం ఏరియా ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై టీడీపీ మండల అధ్యక్షులు సాయిల సత్యనారాయణ మాట్లాడుతూ నాగరాజు కుటుంబానికి పార్టీ అండగా ఉంటుందని తెలిపారు. ఈరోజు జంగారెడ్డిగూడెం మండలం నిమ్మలగూడెం గ్రామ తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు, గ్రామ మాజీ పార్టీ అధ్యక్షుడు కంకిపాటి నాగరాజు గారు, అలాగే వాళ్ళ అబ్బాయి, అలాగే ఇంకో అతను ముగ్గురు విద్యుత్ షాక్ గురవటం జరిగింది. పొలంలో విద్యుత్ పనిచేసే విద్యుత్ సిబ్బంది సరైన అవగాహన లేకుండా ఎల్సీ తీసుకున్నామని చెప్పి ఆ వైర్లు తీయించడం వలన ఈరోజు కంకిపాటి నాగరాజు గారి కుటుంబం ఈరోజు ఆవేదన చెందాల్సిన పరిస్థితి ఏర్పడింది. అలాగే ఈ విషయాన్ని చింతలపూడి నియోజకవర్గ శాసనసభ్యులు సొంగారు రోషన్ కుమార్ గారి దృష్టికి, అలాగే ఎంపీ పుట్టా మహేష్ కుమార్ యాదవ్ గారి దృష్టికి కూడా తీసుకెళ్ళి దీనికి సంబంధించిన తరువాత కార్యక్రమాలన్నీ వారి యొక్క దిశానిర్దేశం బట్టి మేము ఫాలో అవుతామని తెలియజేస్తా ఉన్నాం. బాధిత కంకిపాటి నాగరాజు కుటుంబానికి ప్రభుత్వం నుంచి ఏ విధమైన సహాయ సహకారాలు రావాలి, అలాగే పార్టీ నుండి ఏ విధమైన సహాయ సహకారాలు వస్తాయనేది మా శాసనసభ్యులు సొంగారు రోషన్ కుమార్ గారితో మాట్లాడి తదుపరి వారికి సహాయ సహకారాలు చేసేందుకు తెలుగుదేశం పార్టీ తరఫున మేము కృషి చేస్తామని ఈరోజు హామీ ఇస్తా ఉన్నాం. నా పేరు కంకిపాటి నరేష్ అండి, మాది నిమ్మలగూడెం. పొద్దున్నే లేచి మా బాబాయ్కి ఫోన్ చేసి పలానా వైర్ లాగుదామని మేము బయలుదేరి వెళ్ళాము. లైన్మెన్ గారేమో హెల్పర్ని పంపారు. ఆ హెల్పర్ని పంపగా వైర్లు జాయింట్ ఉంటే ఆ జాయింట్ వేసుకొని మేము వైరు ఎక్కిద్దామని లైన్మెన్ గారికి ఫోన్ చేశారు. ఇక్కడ మాకు వచ్చిన హెల్పర్ గారు ఫోన్ చేస్తే ఎల్సీలో ఉంది వేసేయండి అన్నారు. ఆ వైరు పట్టుకొని వైరు అందేవుగా హెల్పర్కి అందేవుగా మా వాళ్ళకి కరెంట్ షాక్ కొట్టి ముగ్గురికి కరెంట్ షాక్ కొట్టి మా చిన్నాన్న చనిపోయాడండి. మా తమ్ముడికి ఇంకొక ఆయనకేమో దురదృష్టం జరిగింది. ఇది మేము చిన్న కుటుంబస్తులము, మాకు ప్రభుత్వం తరఫున ఏదన్నా న్యాయం చేయాలని కోరుచున్నాము. ఇప్పుడు ఒక చిన్న విరామం తీసుకుందాం, చూస్తూనే ఉండండి. 1992 నుండి నమ్మకమైన 916 గోల్డ్ డైమండ్ జ్యువెలరీ షోరూమ్ శెట్టి జ్యువెలరీస్. అదే క్వాలిటీ, అదే నమ్మకం మన శెట్టి జ్యువెలర్స్, జంగారెడ్డిగూడెం. బ్రహ్మాండమైన సరికొత్త నగలతో మెరిసిపోండి. ఆకర్షించే అద్భుత డిజైన్స్, నూతనమైన వెరైటీస్ తో మీ అభిమానాన్ని పొందిన సంస్థ శెట్టి జ్యువెలర్స్. మీకు మరెక్కడా దొరకని అద్భుతమైన డిజైన్స్, వెరైటీస్ మా వద్ద లభిస్తాయి. బెస్ట్ క్వాలిటీ, పర్ఫెక్ట్ ఫినిషింగ్ తో తయారు చేసి అందించడం మా లక్ష్యం. మార్కెట్లో అందరికంటే తక్కువగా బంగారం రేటు, తరుగు, మజూరీ. 916 కేడిఎం హాల్ మార్క్ బంగారు ఆభరణాలు, సర్టిఫైడ్ వజ్రాలు, అద్భుతమైన కలెక్షన్. సందర్శించండి 916 గోల్డెన్ డైమండ్స్ జ్యువెలరీ షాప్, శెట్టి జ్యువెలర్స్, మెయిన్ రోడ్, గంగానమ్మ గుడి దగ్గర, జంగారెడ్డిగూడెం. మన జంగారెడ్డిగూడెంలో అత్యాధునికమైన హంగులతో ముస్తాబవుతున్న లగ్జూరియస్ గేటెడ్ కమ్యూనిటీ పామ్ వుడ్స్. ఈ డిటిసిపి మరియు రెరాచే ఆమోదించబడిన 17 ఎకరాల ప్రీమియం లేఅవుట్లో 60 ఫీట్ వెడల్పు గల ఎంట్రన్స్ మెయిన్ రోడ్ మరియు 40 ఫీట్ల ఇంటర్నల్ సీసీ రోడ్లు, అండర్ గ్రౌండ్ డ్రైన్స్, పిల్లల కోసం ఆహ్లాదకరమైన పార్కులు, ఇలా ఎన్నో మెరుగైన అమ్యూనిటీస్ అందిస్తుంది. పామ్ వుడ్స్ బై ది ఫార్చ్యూన్ ప్రీమియం విల్లా ప్లాట్లు 160 గజాల నుండి ప్రారంభం. బుకింగ్స్ ఓపెన్. నేడే సంప్రదించండి. తిరిగి మరలా వార్తల్లోకి స్వాగతం.
భారీ వర్షాలు వరదలతో నష్టపోయిన ప్రతి ఒక్కరిని ఆదుకునే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా పరిషత్ చైర్పర్సన్ గంటా పద్మశ్రీ తెలిపారు. ఏలూరులోని జిల్లా పరిషత్ కార్యాలయంలో గురువారం స్థాయి సంఘాల సమావేశాలు నిర్వహించారు. ఈ సమావేశాలకు చైర్పర్సన్ గంటా పద్మశ్రీ అధ్యక్షత వహించి వివిధ ప్రభుత్వ శాఖల పనితీరుపై సమీక్షించారు. ఈ సందర్భంగా చైర్పర్సన్ మీడియాతో మాట్లాడుతూ భారీ వర్షాలు వరదలతో కొల్లేరు, ఉప్పుటేరు, తమ్మిలేరు పరివాహక ప్రాంతాలకు ఎంతో నష్టం వాటిల్లిందన్నారు. అయినప్పటికీ ఏ ఒక్కరూ అధైర్యపడాల్సిన అవసరం లేదని, నష్టపోయిన ప్రతి ఒక్కరికి ప్రభుత్వం అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. అదేవిధంగా పాడైపోయిన రోడ్ల అభివృద్ధిపై అధికారులతో సమీక్షించామన్నారు. అలాగే దెబ్బతిన్న ప్రతి రైతుకు పరిహారం అందించే విధంగా అధికారులు పంట నష్టం అంచనా వేయాలని సూచించినట్లు వివరించారు. ఈ సమావేశాలలో శాసనసభ్యులు సొంగ రోషన్ కుమార్, బొలిశెట్టి శ్రీనివాస్, జెడ్పీ సీఈఓ కేఎస్ఎస్ సుబ్బారావు తదితరులు పాల్గొన్నారు. చాలా డీప్గా డిస్కషన్ చేసి ఈరోజు కొత్త ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మా స్టాండింగ్ కమిటీ మా జడ్పీలో జరుపుకోవడం జరుగుతుంది. అంశాల మీద కూడా మాట్లాడాము. ముఖ్యంగా మెయిన్ మాట్లాడేది ఈరోజు రైతే రాజు అంటాం. అలాంటిది ఈరోజు రైతుకి ఎంతో కష్టం వచ్చింది. అకాల వర్షాల వలన అనుకోని వర్షాలు వచ్చి 10 రోజుల నుంచి వ్యవసాయం అంతా కూడా పొలాలన్నీ కూడా మునిగిపోవడం జరిగింది. అది రైతుకి ఎంతో మేలు కలిగించాలని ప్రతి రైతు కూడా ఎంతో బలంగా ఆయన మళ్ళీ ఎదుర్కొని మళ్ళీ తన నిలదొక్కుకోవాలనే ఉద్దేశంతో ఈరోజు ప్రభుత్వం నుంచి ఏం రావాలన్నా కూడా రైతుకి ప్రతి ఒక్కరికి కూడా ఏ రైతు కూడా నష్టపోకుండా ప్రతి రైతుకి కూడా తనకు అందాల్సిన ప్రతి పైసాతో సహా మేము అందిస్తామని ఈరోజు అధికారులకి మేము సూచించడం జరిగింది. అది కూడా చూసి ఎంత నష్టపోయిందో ప్రతి రైతుకి కూడా మేము రాస్తున్నాము అని చెప్పడం జరుగుతుంది. కాబట్టి రైతులు ఎవ్వరూ కూడా అధైర్యపడకుండా నిశ్చింతగా ఉండండి. మీకు ఎంత రావాలో అంత మా జడ్పీ నుంచి మేము పోరాటం చేసి మీ అందరికీ కూడా ఇప్పిస్తామని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. వివిధ ప్రాంతాలలో దొంగతనాలకు పాల్పడుతున్న 4 వ్యక్తులను ఏలూరు జిల్లా పోలీసులు అరెస్ట్ చేశారు. వారి వద్ద నుంచి సుమారు 13 లక్షల రూపాయల సొత్తును స్వాధీనం చేసుకున్నారు. ఏలూరులోని జిల్లా కేంద్ర పోలీస్ కార్యాలయ సమావేశ మందిరంలో గురువారం జరిగిన మీడియా సమావేశంలో ఎస్పీ ప్రతాప్ శివకిషోర్ వివరాలను వెల్లడించారు. పెదపాడు, నూజివీడు రూరల్ పోలీస్ స్టేషన్ల పరిధిలో తాళం వేసి ఉన్న ఇళ్లలో చోరీలు జరిగినట్లు తమకు ఫిర్యాదులు అందాయన్నారు. దీంతో ఈ కేసులపై ప్రత్యేక దృష్టి సారించి దర్యాప్తు జరిపి దొంగతనాలకు పాల్పడిన పేకేటి వెంకటరెడ్డి, చేకూరి వెంకటరెడ్డి, షేక్ అల్లాబక్షులను అదుపులోకి తీసుకున్నామన్నారు. వీరిని విచారించి 115 గ్రాముల బంగారం, 4 కేజీలు 756 గ్రాముల వెండి, 2 మోటార్ సైకిళ్లను స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. ప్రజలు వారి ఇళ్లకు తాళం వేసుకుని వేరే ప్రాంతాలకు వెళ్లినప్పుడు ఖచ్చితంగా సంబంధిత పోలీస్ స్టేషన్లో సమాచారం అందించాలని ఎస్పీ ప్రతాప్ శివకిషోర్ సూచించారు. ఈ సమావేశంలో డీఎస్పీ శ్రావణ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. మన ఏలూరు సబ్ డివిజన్ తర్వాత ఏలూరు 1 టౌన్ పోలీసు, మన పెద్దపాడు, మన గన్పవరం సిఐ అందరూ కలిసి ఒక గుడ్ వర్క్ చేసి రీసెంట్గా మన ఏలూరు 1 టౌన్ లిమిట్స్లో జరిగిన చైన్ స్నాచింగ్ ముద్దాయిని గుర్తించి ఆ ప్రాపర్టీ కూడా రికవర్ చేయడం జరిగింది. అదే పీరియడ్లో ఇంకొక కొన్ని 3 వ్యక్తులని కూడా అరెస్ట్ చేయడం జరిగింది వేరే ప్రాపర్టీ అఫెన్సెస్లో. వీళ్ళు కూడా మన పెద్దపాడు లిమిట్స్లో ఒక 3-4 కేసులు, తర్వాత నూజివీడు ఏరియాలో కూడా వీళ్ళు వేరియస్ హౌస్ బ్రేకింగ్ దొంగతనాల్లో ముద్దాయిలుగా ఉన్నారు. వీళ్ళ దగ్గర నుంచి ఈ చైన్ స్నాచింగ్ అన్ని, తర్వాత ఈ పాత దొంగతనాలు అన్నీ కలిపి మనం 115 గ్రాముల బంగారము, ఒక 4 కిలోల 756 గ్రాముల వెండి కూడా సీజ్ చేయడం జరిగింది. వీటన్నిటి విలువ 13,28,000 వరకు ఉంటుంది.
దీని ద్వారా కూడా నేను మన పోలీస్ సిబ్బందిని అభినందించాలని మీడియా ముఖంగా నేను కోరుతున్నాను. చాలా హార్డ్ వర్క్ చేసి పాత కేసులు కూడా డిటెక్ట్ చేయడం జరిగింది. ఈ ముద్దాయిలకు కూడా త్వరలోనే కఠిన శిక్ష పడేటట్లు కోర్టులో కూడా ట్రయల్ మానిటరింగ్ చేసుకుంటూ వీళ్ళు తర్వాత మళ్ళీ ఈ నేరాలకి పాల్పడకుండా ఉండే చర్యలు తీసుకుంటామని చెప్పి తెలియజేస్తున్నాము. వినాయక చవితి ఉత్సవాలలో భాగంగా అన్న సమారాధనలు ఏర్పాటు చేయడం అభినందనీయమని టీడీపీ పట్టణ అధ్యక్షులు రావూరి కృష్ణ పేర్కొన్నారు. జంగారెడ్డిగూడెం పట్టణంలోని ఎన్టీఆర్ కాలనీలో లచ్చిరెడ్డి కాలనీలో జరుగుతున్న వినాయక చవితి ఉత్సవాలలో భాగంగా గురువారం అన్న సమారాధన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో రావూరి కృష్ణ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. తొలుత స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు జరిపారు. అనంతరం అన్న సమారాధన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయా కమిటీల సభ్యులను అభినందించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కౌన్సిలర్ వలవల తాతాజీ, నాయకులు తూటికుంట రాము, చిట్రోజు తాతాజీ తదితరులు పాల్గొన్నారు. అంగన్వాడీ కేంద్రాలను అర్హులైన ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని పంగిడిగూడెం సర్పంచ్ కోట వెంకటేశ్వరరావు సూచించారు. పౌష్టికాహార మహోత్సవంలో భాగంగా జంగారెడ్డిగూడెం మండలం పంగిడిగూడెం గ్రామంలోని అంగన్వాడీ కేంద్రంలో ప్రత్యేక కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. తొలుత అంగన్వాడీలు ఏర్పాటు చేసిన పౌష్టికాహార స్టాల్స్ ను తిలకించారు. అదేవిధంగా గర్భిణీలకు అందిస్తున్న సేవలపై ఆరా తీశారు. అలాగే ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అంగన్వాడీ కేంద్రాల ద్వారా అందించే పౌష్టికాహారాన్ని అర్హులైన ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో అంగన్వాడీ సూపర్వైజర్ విజయలక్ష్మి, టీచర్లు సుజాత, విమల తదితరులు పాల్గొన్నారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. తెలంగాణ వరద బాధితులకు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ₹1 కోటి విరాళం. సీఎం రేవంత్ కు చెక్ అందించిన ఆయన. రోడ్డు ప్రమాదంలో 7 కూలీలు మృతి చెందడం అత్యంత బాధాకరం. మృతుల కుటుంబాలకు ప్రభుత్వం ప్రకటించిన పరిహారం అందించిన రాష్ట్ర మంత్రి కందుల దుర్గేష్. సాంఘిక సంక్షేమ శాఖ పాఠశాలలో విద్యా ప్రమాణాలను పెంచాలి. జడ్పీ స్థాయి సంఘాల సమావేశంలో అధికారులకు చింతలపూడి ఎమ్మెల్యే రోషన్ కుమార్ సూచన. పోలవరం నిర్వాసితులకు పరిహారం అందించి న్యాయం చేసే విధంగా చర్యలు తీసుకుంటాం. పోలవరం ఎమ్మెల్యే చెర్రి బాలరాజు వెల్లడి. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.